గురుగారు నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం అనగానే మనకి మృగశిర కార్తె గుర్తుకొస్తుంది. అయితే మృగశిర నక్షత్రం వాళ్ళ జాతకం ప్రకారం చూసుకుంటే వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ, వాళ్ళ వివాహ స్థితి ఎలా ఉంటుందంటారు? మృగశిర నక్షత్రం ఇది 4 పాదాలు ఉంటుందండి. ఏ నక్షత్రంలో 4 పాదాలు ఉంటుంది. ఇదైతే కనుక మృగశిర నక్షత్రం 4 పాదాలు కూడా మొదటిగా 1-2 పాదాలు అయితే కనుక వృషభ రాశిలోను, 3-4 పాదాలు అయితే కనుక మిథున రాశిలోనూ ఉంటాయి. ఈ మృగశిర నక్షత్రానికి 2 రకాలుగా ఆలోచన ఉంటుంది. 3-4 పాదాలకేమో సెన్సిటివ్ తత్వం ఉంటుంది. మొదటిగా ఉన్న 2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి కాబట్టి కొంచెం ఆకట్టుకునే తత్వము, చలాకీ గుణము, అందరినీ దగ్గర చేసుకోవాలి, వీళ్ళకి ఏదైనా చేయాలి అని మంచి హుషారుగా ఉంటారన్నమాట. మొదటి 2 రాశుల వాళ్ళైతే నేషనల్ గేమ్స్లో పాల్గొంటే మంచి నైపుణ్యంతో గెలుస్తారు. ఆ తర్వాత 3-4 పాదాలు ఉన్నవారు మెడికల్కి సంబంధించిన దాంట్లోనూ లేకపోతేనో సెన్సిటివ్ తత్వంతోనూ అందరిని ఆకట్టుకుంటూ మోసపోతూ ఉంటూ ఉంటారన్నమాట. ఆ 2 లక్షణాలు వీరి దగ్గరే ఉంటూ ఉంటాయి. అలానే కాలసర్ప దోషం అని ఒకటి ఉంటుంది. అది వచ్చేసి పితృదోషాలు ఒకటి ఉంటాయి. ఈ 2 వచ్చేసేమో 3-4 పాదాలు కనిపిస్తూ ఉంటుంది. అంటే మిథున రాశిలో ఇక్కడ 1-2 పాదాలు అదేమో కొంత బాగుంటుంది. కానీ వీరిపైన ఏంటంటే కొంత రకాల శుక్ర దోషాలు ఉంటాయి. కలత్ర దోషం అంటారు అన్నమాట. ఎవరినైతే ఇష్టపడి ఉంటారో, ఎవరినైతే దగ్గర చేసుకుంటారో వారి వల్ల వీరికి కొంత నరదిష్టి నరకోశ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలానే మొదటి 2 పాదాల్లో పుట్టిన వారికి ఏంటంటే కొంత కాలసర్ప దోషం వస్తుంది. కాబట్టి వీరు పుట్టగానే నాగపటలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నవగ్రహాలు కానీ శాంతి చేయించుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. వృషభ రాశిలో ఉంటుంది కాబట్టి. ఇక మిథున రాశిలో ఉన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా పితృదోషాలు ఉంటాయి. కాబట్టి వీరికి కూడా శాంతి హోమం చేయించుకోవాలి 30 రోజుల లోపు. పిల్లలకి పెద్దలు చేయించాలి. ఇది 30 రోజుల లోపు చేయించాలి పుట్టిన తర్వాత. అలా లేదు అంటే కనుక బలరిష్ట రోగాలు 16 సంవత్సరాల దాకా బలరిష్ట రోగాలు ఉంటుంది. ఏదో ఒక నిప్పు, ఏదో ఒక వికారమా, వాంతులా, లేకపోతే ఏదో రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేసి అనుకున్న పనులు ముందుకెళ్ళిపోవటమా, చదువులో రాణించలేకపోవటమా, ఈ బలరిష్ట రోగాలు అంటారు. ఆ తర్వాత వచ్చేది నరదిష్టి వెంటాడుతూ ఉంటుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, చదువుకుంటారు జాబ్ రాదు, జాబ్ వచ్చింది వెసులుబాటు ఉండదు, ప్రమోషన్స్ ఉండవు, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసి నష్టపోవటం ఇలాంటి. కాబట్టి మొదటిగా ఉన్నటువంటి అధ్యాయంలో పుట్టగానే 30 రోజుల లోపు కనుక గ్రహశాంతి గ్రహము చేయించుకుంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నవారికి, మిథున రాశిలో ఉన్నవారికి, 4 పాదాల వారికి కూడా మనస్తాపం రాకుండా మనస్సు చాలా గొప్పగా ఉంటుంది అనమాట. జాలి గుణము, చిలాకీతనము, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వారి సహాయం కోసం చేసేటువంటి తత్వము, అందరినీ ఆకట్టుకునే గుణం కూడా వీరికి చాలా బాగా గొప్పగా ఉంటుంది. మొదటి 2 పాదాల వరకు అయితే శుక్రుడు అధిపతిగా బాగుంటుంది కాబట్టి అంటే విష్ణుముతో సమానం అనమాట. 2 పాదాలు శివుడితో సమానం. అర్ధ భాగ అనమాట. శివునిది భాగం ఉంటుంది, పార్వతమ్మ వారు ఉంటారు. వీళ్ళంతా కుటుంబ వ్యవస్థ అందరూ కావాలి వీళ్ళకి. ఇలా 4 పదాలు ఉండే వరకు అయితే కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మాట వినేటువంటి వ్యక్తులు ఉంటారు. చలాకీతో సంపాదించుకునే గుణం ఉంటుంది. చిన్న వ్యవహారాలు చేసుకుంటా ఎక్కడ పెట్టుబడి లేకుండా కూడా సంపాదించే గుణం ఉంటుంది వీరి దగ్గర. అందరు వీరి దగ్గర నుంచి వసూలు చేసుకునే గుణమే ఉంటుంది అనమాట. ఇక వీరు డాక్టర్గా గాను, మెడికల్గా గాను, మెడికల్ కోడింగ్ గాను, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఇంజనీరింగ్ గాను, గూఢాచారులు గాను బాగా పనికి వస్తుంటారు, బాగా రాణిస్తూ ఉంటారు. పోలీసులు గాను, సెక్రటరీ గాను, లేకపోతే కలెక్టర్ గాను, అలాగా వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు. ఇక 1-2 పాదాలు పుట్టినవారైతే కనుక ఏకంగా పాలిటిక్స్లో బాగుంటుంది, రాజకీయ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు. సెలబ్రిటీగా మంచి పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు. కాబట్టి వీరు కొంచెం చలాగ్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అలానే విదేశాల్లో సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ యొక్క నక్షత్రం వారు అయితే కనుక. అలానే ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి అయితే కనుక ఇన్ని రకాల వనరులు అయితే కనుక లభ్యపడుతూ ఉంటాయి. ఇలానే మృగశిర నక్షత్రం వారికి మరొక విశేషం ఏంటంటే వీరి దగ్గర ఒక సంజీవిని ఉంటుంది. ఎలాంటిదంటే వీరికి హస్తవాయే వీరి సంజీవిని. వీరి చేతి నుంచి ఎవరికైనా బాగాలేని వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చినా, ఆరోగ్య సంబంధించి మాధ్యమాలు ఇచ్చినా, అన్ని రకాలుగా కూడా బాగలేని వారికి బాగుండేటువంటి యోచన కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీరి చేతి నుంచి ఎవరికైనా బాగలేదు అంటే కనుక వీరి చేసి టాబ్లెట్లు కానీ, ఫుడ్ కానీ ఏదైనా పెట్టించుకొని తింటే కనుక నరదిష్టి కూడా తగ్గిపోతుంది ఇంటి వాళ్ళకి. అదొక ఆయుర్వేదం చెప్పొచ్చు. వీరి హస్తవాయు అదొకటి ఉంటుంది. దాంతోపాటు ఈ ఒక మృగశిర నక్షత్రం వారికి ఇంకోటి ఏంటంటే కనుక మనం చూసినట్టయితే కనుక కాలంలో మృగశిర కార్తె వస్తుంది. అది ఏ కాలంలో వస్తుంది అంటే కనుక శీతాకాలం, వర్షాకాలం మధ్య భాగంలో వస్తుంటుంది. ఆ ఎండాకాలం నుంచి వర్షాకాలానికి రాగానే మృగశిర కార్తె వస్తుంది. ఈ మృగశిర కార్తెలు ఏం చేస్తారంటే కనుక చాలా ఇటీవల మనకు చూసినట్టు చాలా పేరు ప్రఖ్యాత కొంచెం ఉండేది. ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, టీబీ ఉన్న వారికి కానీ, లంగ్స్ పాడిన వాళ్ళకి కానీ, జలుబు దగ్గులున్న వారికి ఒక చాప మందు అనేది ఇస్తూ ఉంటారు. అది కూడా మృగశిర కార్తె రోజే మొదలవుతుంది, ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటి మృగశిర కార్తె ఎందుకు ఇస్తారంటే విష్ణుమూర్తి మరొక అవతారం తీసుకున్నటువంటి అవతారం అనమాట మృగశిర కార్తె రోజున. కాబట్టి ఆ మృగశిర కార్తె రోజున మనకి లంగ్స్, హార్ట్కి సంబంధించినటువంటి వాటిలో ఈ చాప మందు వేయడం ద్వారా మత్స్యావతారం పొందినటువంటి రోజు అనమాట ఆ రోజున. కాబట్టి
కాబట్టి ఈ మృగశిర కార్తె రోజున చేప ముందు కూడా ఇచ్చేటువంటి అవతారం ఉంటుంది కాబట్టి అది ఒకటి చేసుకోవచ్చు. కాకపోతే వీరికి నక్షత్రానికి అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవచ్చు, వెంకటేశ్వరం దర్శనం చేసుకోవచ్చు, నోము నోచుకోవచ్చు, అలానే ఆ శ్రీశైలం మల్లని దర్శనం చేసుకోవచ్చు, అలానే మనకి అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం నోచుకోవచ్చు, ఎన్నో రకాలైనటువంటి క్రియలు చేసుకోవచ్చు. ఎక్కడైనా స్వామివారికి ఏదైనా వీళ్ళకి ఆర్థికంగా కలిసి రాకపోయినా, ఇబ్బందులు పడుతున్నా, నష్టపోయినా, బాధపడుతున్నా, ఎన్ని రకాల పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టపోతున్న పార్ట్నర్షిప్ వీళ్ళకి పనికిరావు. లవ్ పార్ట్నర్షిప్ వ్యాపారాలు రెండు వీళ్ళకి పనికిరావు. అలాంటిది ఏమైనా ఉండి ఇబ్బంది పడేవాళ్ళు కానీ, భంగపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, నష్టపోయేవాళ్ళు, వ్యాపారం చేస్తూ ముందుకెళ్ళలేని వాళ్ళు, అందరూ ఇబ్బంది పడి ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇద్దరు స్వాములకి సత్యనారాయణ స్వామి వారికి వ్రతం కానీ, దర్శనం కానీ, అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కానీ, నోము కానీ, కళ్యాణం కానీ చేయించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా వచ్చేసి కాఫీ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, టమాటా కలర్, 4 కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటే 4 పదాలు పుట్టిన వారికి. అలానే వీరికి ఇంట్లో వీరికి తల్లిదండ్రులే దైవంతో సమానం. తల్లిదండ్రులు పూజించుకున్నా, ఆరాధించినా, నమస్కారం చేసుకున్నా కూడా వీరికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, బాగా కలిసి వస్తూ ఉంటుంది. పితృదోషాలన్నీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి నిత్యం కూడా పాటించవలసినటువంటి నియమం. అలానే ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జించుకుంటూ, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఇచ్చుకుంటూ కూడా బ్లాక్ పెప్పర్ సీడ్, మిరియాలు, ఆ మిరియాలు కూడా ఒక 7 తీసుకొని ఉదయించే సూర్యుడికి నీళ్ళు ఆర్జించే దాంట్లో వదలాలి. అప్పుడు వీరికి ఆర్థికంగానే కాదు, ఆరోగ్యం కూడా, రెండు కూడా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ నక్షత్రపు వారికి అయితే కనుక నెంబర్స్ కూడా వీరికి కలిసి వచ్చేలా ఉన్నాయి. ఆ నెంబర్స్ కూడా 5, 7, 9 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. మొదటి 2 పాదాల్లో పుట్టిన వారికి 9వ నెంబర్ బాగా అద్భుతంగా వస్తుంది, అంత నాగాత్మ తత్వం కాబట్టి. అలానే వీరికి నరదిష్టి నరకోశ పోవాలి అంటే కనుక నల్ల నువ్వులు 1 టీ స్పూను, తెల్లవాలు 1 టీ స్పూను, పట్టిక ఒక చిన్న 20 గ్రాముల సుమారుకి మనం ఇంటికి కట్టుకునే పట్టిక, 1 నిమ్మకాయ, 1 ఎగ్గు, అలానే 1 కొబ్బరికాయ. ఇది 21 రోజుకి ఒకసారి అయినా సరే, మాసంకి ఒకసారి అయినా సరే తల చుట్టూ తిప్పేసుకొని ఎక్కడ ఏది కొయ్యకుండా పగలగొట్టకుండా ఎక్కడ పారేడు నీటిలో కానీ పొదలు కానీ చెట్లో కానీ వేసేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ విష్ణుమూర్తికి అంటే మన వైష్ణవుకి అంటే మనకి శివుని, మనకి వెంకటేశ్వర స్వామికి కానివ్వండి, రాముల వారికి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి దర్శనం చేసుకున్నా కూడా పుణ్యఫలం ఉంటుంది. 5 నారికేములు సమర్పించుకోవాలి వీరు మాసంలో ఒకసారి అయినా సరే. ఒక చెప్పు కూడా తెచ్చుకోకూడదు రిటర్న్గా. అలానే ఎవరికైనా 6 మాసాలకు ఒకసారి పొట్టు వస్త్రాలు కాకపోయినా ఏదైనా బట్టలు పేదలకు పెట్టినా లేదా దేవునికి దగ్గర పొట్టు వస్త్రాలు సమర్పించినా కూడా వీరికి ఆర్థికంగానే కాదు పేరు ప్రఖ్యాత వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతూ ఉంది. కాబట్టి ఈ నక్షత్రం వారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. కాకపోతే ఈ నక్షత్రం వారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, చాలా ఫ్రెండ్లీ బాగుంటుంది. సింహరాశి వాళ్ళని చేసుకుంటే జీవితకాలం కలిసి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక కన్యారాశి వాళ్ళని అయితే ఎవరైనా చేసుకోవచ్చు. అది ద్వాదశ రాశుల వారందరూ కూడా కన్యారాశి వాళ్ళని చేసుకోవడానికి అర్హులు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళు ఎవరిదైనా మెలుగుగా ఉంటుంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇకపోతే 3వ రాశి ఉంది అంటే కనుక వృశ్చిక రాశి. కొట్టుకున్న తిట్టుకున్న వృశ్చిక రాశితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. అనుకోకుండా విడిపోతారు, అనుకోకుండా కలుస్తూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళని చేసుకున్నట్టయితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 4వ రాశి అంటే కనుక కుంభరాశి. కుంభరాశి వాళ్ళని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి వాళ్ళని చేసుకుంటే జీవితం కొనసాగుతూ ఉంటుంది, స్టెబుల్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ లాస్ అవుతాము, నష్టపోతాం అనేది లేకుండా స్టెబిలిటీగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇలాంటి రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆరాధ్యంగా ఉంటుంది, జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరానికి కాదు, మతానికి కాదు, కులానికి కాదు, ఇక తరతరాలకు కూడా వారే భార్య వారే భర్తగా వచ్చేసి ఆ పొరుగు ప్రఖ్యాత కూడా నిలబడేటువంటి ఛాయలో ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనం చేసుకున్నట్టయితే కనుక అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారాలు కనపడుతూ ఉంటాయి. అయితే మీరు మొదట్లో చెప్పినట్టుగా పుట్టినప్పుడే కొన్ని దోషాలు ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పరిహారాలు సరిపోతాయా, మరి ఇంతగా ఏమైనా చేసుకోవాలంటారు? చేసుకోవాలండి. అలాంటి బాలారిష్ట రోగాలు కానీ ఏమైనా వచ్చినాయంటే మాత్రం గ్రహాలకి గ్రహశాంతి చేయించాల్సిందే, శాంతి హోమం చేయించుకోవాల్సిందే, శాంతి హోమం చేయించుకోవాల్సిందే, గ్రహశాంతి చేయించుకోవాల్సిందే. అలాంటి వారందరికీ కూడా మోపిదేవి అని ఉంటుంది. విజయవాడ పక్కన మోపిదేవి అని ఉంటుంది. మోపిదేవి దగ్గర శాంతి హోమం, శాంతి పూజ చేస్తూ ఉంటారు. అక్కడ మిస్ అయిందంటే కనుక పద్మనాభ నగర్లో, విజయవాడ హైదరాబాద్ పద్మనాభ నగర్లో సికింద్రాబాద్ స్టేషన్ కనుక పద్మరావు నగర్ అని ఉంటుంది. అక్కడ వీరికి శాంతి పూజ చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి చేస్తారు, శాంతి పూజని చేస్తూ ఉంటారు. అక్కడైనా పాల్గొనవచ్చు. రెండింటిలోనే ఎక్కడ పాల్గొన్నా కూడా వాటికి ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పుట్టినకాడ ఉన్నప్పుడు గోచారంలో ఉన్నటువంటి దోషాలు, ధర్మాలు అన్నీ కూడా సకాలంగా పూర్తి అయ్యేలాగా ఉంటుంది. అప్పుడు వీరికి ఇబ్బంది లేకుండా, విపత్తులు రాకుండా, ఇబ్బంది ఎప్పుడు కూడా డబ్బు రకంగా కానీ, జాబ్ పరంగా కానీ ఎలాంటి వైద్యమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు. వీరు ఎప్పుడు కూడా తినకూడనటువంటిది ఒకటి ఉందండి. వీరు ఎప్పుడు తినకూడదు పొట్లకాయ అనేది ఎప్పుడు కూడా తినకూడదు. వీరు పొట్లకాయల వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పొట్లకాయ అనేది వీరి జీవితంలో తినకూడదు. తినవలసింది ఒకటి ఉంది, గుమ్మడికాయ. ఎప్పుడైనా ఒకసారి కాదు, మాసంలో ఒకసారి గుమ్మడికాయ తినండి. మంచి గుమ్మడికాయ బెల్లం వేసుకుని కాచుకొని తింటే కనుక వీరికి అన్ని రకాల విపత్తులు కూడా తొలగిపోతుంటాయి. గుమ్మడికాయ తినడం ద్వారా గురువు, శుక్రుడు, రవి,
శని అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. ఒక కాయలో మీరు ఇప్పుడు ఒక రాశి కాకుండా ప్రతి ఒక్కళ్ళు తింటారు కాదు, ఈ రాశి వారు పర్టికులర్ గా తింటే ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా తినవలసిందే గుమ్మడికాయలు ఎన్నో రకాలటువంటి ఈ విటమిన్సే కాదండి, ఎన్నో రకాల గ్రహాలు కూడా ఉంటాయి అందులో. కాబట్టి గుమ్మడికాయ ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి కదా, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ తినాలి. బూది గుమ్మడికాయ ఓన్లీ అర్జున అంటే హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళే బూదురు గుమ్మడికాయ తినాలి, లేకపోతే మంచి గుమ్మడికాయే తినాలి. మంచి గుమ్మడికాయ తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకే తిరుపతిలో ఏం చేస్తారు, మంచి గుమ్మడికాయతోనే పులుసు పెడతారు. పెడతారు. అది రీజన్ ఏంటంటే అదే. ధన్యవాదాలు గురుగారు.